పాపలు బాబులు అబ్బాయిలు అమ్మాయిలు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరికీ సాయిరాం నాన్న. చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఆన్లైన్ క్లాసు కొన్ని అవాంతరమైన కారణాల వల్ల. ఇప్పుడు మనం ఏంటంటే సరోజినీ దేవి తెలుగు ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. లాస్ట్ నేను చెప్పినప్పుడు ఆన్లైన్ క్లాసులో మా గుడింతము యా గుడింతము ఎవరైతే కామెంట్లు పెట్టు కామెంట్ ఉంటుంది కదా, దాంట్లో కరెక్ట్గా రాస్తారు, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తానన్నాను. కానీ ఎవ్వరూ రాయలేరు. అది చాలా కష్టం. ఈవెన్ డాక్టర్లు ఇంజనీర్లు కూడా రాయలేరు అని చెప్పి అన్నాను నేను. మాకు యాకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది మీరు మళ్ళీ ట్రై చేయండి. ఇప్పుడు మనం రాగుడింతానికి వస్తున్నాం ఇవాళ. మీకు మిమ్మల్ని ఇప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా దిగులు పడిపోయాను మిమ్మల్ని మేము కలవలేకపోయినాను. కానీ మీరందరూ వచ్చి నేను చెప్పే నీతి పద్యాన్ని ఒక్కసారి నేర్చుకొని తర్వాత మనం రాగుడింతానికి వద్దాం, ఓకేనా? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. నానా గంగి గోవు అంటే కామధేను, ఆవు అంటే మన కామధేనువు లాంటిది అనమాట. గోమాత అని కూడా మనం అంటారు. ఆ గోమాత పాలు మనకి గరిటెడైనను చాలు ఆకలి తీర్చేదానికి. కడివిడైన గాడిద పాలు మనం ఏం చేస్తాం? మరి గాడిద అని తిడుతుంటాం. అర్థమైందా నాన్న? గాడిద చాకరీ చేస్తున్నారు అంటాం. గాడిద పాలు పనికిరావు అనమాట. గంగి గోవు పాలు అంటే ఎంత పవిత్రమైనవి. అలాగే భక్తి కలుగు ఇప్పుడు భక్తితో పెట్టే కూడు అంతైనా చాలన్నమాట. భక్తి లేని కూడు నువ్వు ఎంత పెట్టినా కూడా వ్యర్థమే. కాబట్టి దీని గురించి మీరు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి. మీరు గంగి గోవులాగా ఉంటారా, కరంలాగా ఉంటారా అర్థం చేసుకోండి. ఎవరన్నా వస్తే సాధారణంగా ఆహ్వానించి కాఫీ కానీ టీ కానీ, మీరు భోజనం చేస్తుంటే భోజనం ఆపేసి వాళ్ళని భోజనానికి ఇన్వైట్ చేసి భక్తిగా పెట్టండి. అతిథి దేవో భోవానని అతిథి రూపంలో మనకి దేవుడు వస్తాడనమాట. ఎవరింటికి వచ్చినా భగవంతులని మనం విశ్వసించాలి నాన్న. ఇప్పుడు మనం గుణింతానికి వస్తాం. అందరూ రండి. పలక బలపాలు బుక్కులు పెన్నులు అన్నీ తెచ్చుకోండి. పిల్లలు పెద్దలు అందరూ ఎవరైనా కానీ ముసలి వాళ్ళైనా కానీ కూర్చొని నేర్చుకోవచ్చు నాన్న గుణింతము. రా రాకు దీర్ఘమిస్తే రా, రాగుడిస్తే రి, రాగుడి దీర్ఘమిస్తే రి, రాకుమిస్తే రు, రాకుము దీర్ఘమిస్తే రు, రాకేత్తమిస్తే రే, రాకేత్వం దీర్ఘమిస్తే రే, రాకైత్వమిస్తే రై, రాకోత్వమిస్తే రో, రాకోత్వం దీర్ఘమిస్తే రో, రాకౌత్వమిస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు సున్నా 2 సున్నాలు పెడితే రహ. ఇప్పుడు మనం ఫస్ట్ టైం చెప్పుకున్నాం అన్నమాట. ప్రతిసారి మనం 3 టైమ్స్ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ టైం చెప్తాను. అందరూ కాన్సన్ట్రేషన్గా వినండి, చూడండి, రాసుకోండి. రా రాకు దీర్ఘమిస్తే రా, రాగుడిస్తే రి, రాగుడి దీర్ఘమిస్తే రి, రాక్వమిస్తే రు, రాకుము దీర్ఘమిస్తే రు, రాకేత్వమిస్తే రే, రాకేత్వం దీర్ఘమిస్తే రే, రాకైత్వమిస్తే రై, రాకోత్వమిస్తే రో, రాకోత్వం దీర్ఘమిస్తే రో, రాకౌత్వమిస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు 2 సున్నాలు పెడితే రహ. ముచ్చటగా మూడోసారి చెప్పుకుందామా నాన్న? గెట్ రెడీ, ఆల్ రెడీ, బీ రెడీ, కమాన్. రా రాకు దీర్ఘమిస్తే రా, రాగుడిస్తే రి, రాగుడి దీర్ఘమిస్తే రి, రాక్వమిస్తే రు, రాకుము దీర్ఘమిస్తే రు, రాకేత్వమిస్తే రే, రాకేత్వం దీర్ఘమిస్తే రే, రాకైత్వమిస్తే రై, రాకోత్వమిస్తే రో, రాకోత్వం దీర్ఘమిస్తే రో, రాకౌత్వమిస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు 2 సున్నాలు పెడితే రహ. చూసారా? ముచ్చటగా 3 సార్లు. ఏదైనా కానీ 3 సార్లు మనం చదవాలి, నేర్చుకోవాలి. మీ సబ్జెక్టు కూడా, క్లాసులో సబ్జెక్టు కూడా నాన్న చదవండి.
3 సార్లు చదవండి. ఒకసారి మీరు అద్దంలో చూసుకొని చెప్పుకోండి ఆ పాఠాన్ని గురించి. తర్వాత చూడకుండా రాయండి. A1గా వచ్చేస్తారు మీరు క్లాసులో. నంబర్ 1 స్టూడెంట్గా తయారవుతారు. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నటువంటి అభిప్రాయం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము కొన్ని వాక్య విభూతులు నేర్చుకున్నాం. కాకి చూసారా? కో 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 అని వస్తుంది. కోకిల కూ కూ అంటది. కాకిని చూస్తే విష విష అంటాం. కోకిల చూస్తే హాయిగా వింటాం. కాకి చేసిన నేరమేమిటి? కోకిల ఎవరికి కిరీటము పెట్టెను అంటే దానికి ఇది అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి. అతిగా మాట్లాడితే మనకి మతి కూడా చెడిపోతుంది. మితంగా మాట్లాడాలి, హితంగా మాట్లాడి. అంతేగాని మనం అది అనుగాని చోట వెళ్ళి మనం అధికులు అని మాట్లాడకూడదు అనమాట. మనం అడిగితే జవాబు చెప్పాలి, అంతేగాని మనం అధిక ప్రసంగంగా మాట్లాడకూడదు. కాకిని చూసి అదేమన్నా మనం చేసిందా? వాయాడు, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాయాడు వచ్చింది అయ్యా అని అంటాం, అంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలన్నా మంచిగా మాట్లాడాలి, హితంగా మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. అరవకూడదు, పెడకాకరేయకూడదు, కోప్పడకూడదు. కోకిల్లాగా మృదువుగా మనం మాట్లాడాలమ్మా. అర్థమైందా తండ్రి? తర్వాత ఇంకొక వాక్య విభూతి ఏంటయ్యానంటే, అన్నము వెదుకువాడు పాపి, ఆత్మను వెదుకువాడు గోపి. అన్నము వెదుకువాడు పాపి, ఆత్మను వెదుకువాడు గోపి. చూసారా నాన్న? అన్నం వెతుకోవాలని అంటే అన్నం ఎత్తుకూడదని కాదు, ఎంతవరకు అవసరం అంతవరకే తినాలి. అంతేకాని కానా పీనా సోనా మర్నాన్ అనేది జీవితాన్ని లక్ష్యం కాదనమాట. మనం ఏం చేయాలి? హితంగా తినాలి, మితంగా తినాలి, సాత్వికాహారం తినాలి. తర్వాత ఏం చేయాలి? మనం ఆత్మని వెతుకువాడు గోపి. ఆత్మ అంటే నీ ఆత్మలోనే మమాత్మ సర్వభూత అంటారు. ఆత్మ, నీ ఆత్మలోనే దేవుడు ఉన్నాడు నాన్న. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని తిట్టకూడదు. సరేనా నాన్న? మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను ఇంకొకసారి సాయిరాం చెప్తున్నాను. ఇది మీరు ట్రై చేయండి. తర్వాత నేను చెప్పినటువంటి పద్య సూక్తి కూడా మీరు కామెంట్లో కానీ రాస్తే మంచి గిఫ్ట్ ఇస్తాను. ఆన్లైన్లోనే మీకు పే చేసేస్తాను డబ్బులు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అందరికీ సాయిరాం. ఈ క్లాస్ ఇంతటితో సమాప్తం.